ఇప్పుడు జరగబోయే వాక్య పరిచర్యగా కూడా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని తిరుగుసాటు మరుగుపరిచి మీ మేలైన స్వరాన్ని మాకు వినిపించాం. నాయన మీరు మాట్లాడితే మేము బ్రతకగలం ప్రభా. మీరు జీవం ఇస్తే మేము లోకంలో తిరగలం ప్రభా. నువ్వు నాయన మీ ఆత్మను మాత్రం నింపుతానని లోకంలో మేము సంచారం చేయగలుగుతాం. ఇదిగోనైనా సాతానుడు మమ్మల్ని దొంగిలించుకున్నట్లు, సాతానుడు నాయన మమ్మల్ని వెంబడించుకున్నట్లు నాయన మీ పరిశుద్ధమైన దూతం కాపులు మహోన్నతుల మీ పాద సన్నిధానంలో ఈ ప్రార్థన అంశంలో కొరపెట్టుకుంటూ జ్ఞాపకం అన్నింటినీ మీరు ఆలోచించే దేవుడి మరొకసారి మీకు నాయన మేమందరం కూడా తండ్రి కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. బైబిల్ నేర్చు యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుంచి 31వ వచనం వరకు చదవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుంచి 31 వరకు. హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు, గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వచ్చును. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించరు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకున్నానని చెప్పాను. ఇస్కరియోతీయుడా కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకోవడానికి ఏమి సంభవించునని అడుగ్గా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమించిన వాడు నా మాటలో గైకొనడు. మీరు వినుచున్న మాటలు నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవుడి వాక్యం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మను సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదాన్ని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని మీరు సంతోషించరు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇక మీతో విస్తరించి మాట్లాడును. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను లాగు చేయుచున్నాను. ఏంటి ఇక్కడ నుండి వెళ్ళేదన్నా. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల మా యేసయ్య, మహాగణుడు, అద్భుతగాడు, ఆలోచనకర్త, సమాధానకర్త యగు దేవా, ఆలోచనకును పరిశుద్ధాత్మకును సమాధానముకును ప్రేమకు కాల్పులైన తండ్రి, ఈ చదివినట్టు లేఖన భాగాలు మేము ఒకసారి ప్రభావ నెమరు వేసుకుంటుంది మాకు చూపించండి నాయన. మేము ఈ ఆజ్ఞల్లో నిలబెట్టుకుని మీ యొక్క ప్రేమ అనురాగాలు మా మీద ఉంచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఆయన సహాయం చేయండి. ఇంకో ప్రభావ నీకు అప్పగిస్తుండగా మీరే మాతో మాట్లాడండి. వేస్తున్నాను అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ప్రేమించిన వెడల నా ఆజ్ఞను గైకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ప్రేమించినట్లంటే, మీరు నన్ను ప్రేమించిన వెడల నా ఆజ్ఞను గైకొందురు. ఎవరిని ప్రేమించినట్లంట? దేవుడు. దేవుడు ఎవరు ఇక్కడ?
మనం చూసినట్లయితే 16వ వచనంలో చూస్తే, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరే యొక్క ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 15వ వచనంలో అయితే ఏమంటున్నాడంటే, దేవుడు మీరు నన్ను ప్రేమించిన విడల మా ఆజ్ఞలను గైకొందురు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏమంటే, నన్ను వలె నన్ను మీరు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో మీ పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించాలి. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటే, దేవుని ఆజ్ఞ ఈ లోకంలో ప్రేమ ఒక్కటే. దేవుడు ప్రతి మనిషిని ప్రేమించాడు. యోధా యోస్కరైతును ప్రేమించాడు. దేవుని దూషించిన వారిని ప్రేమించాడు. కొరడాలతో కొట్టిన వారిని ప్రేమించాడు. ఆయన ముఖం పైన ఉమ్మేసిన వాళ్ళందరినీ కూడా ప్రేమించాడు. అయితే మీరు నన్ను ప్రేమించిన వెడల నా ఆజ్ఞలు గైకొందురు. మనంగా దేవుని ప్రేమించినట్లయితే, యేసు ప్రభుని మనం ఎరిగినట్లయితే, యేసు ప్రభుని ఎందుకు ఎరిగినాం? మనం ఎందుకు ఎరిగినాము? ఎందుకు తెలుసుకున్నాము రత్నమ్మ? వాళ్ళు వాళ్ళ ఉంటే తెలుసుకున్నాం. నువ్వెందుకు తెలుసుకున్నావు? మరి యేసు ప్రభుని ఎందుకు తెలుసుకున్నావు? అనేక మంది దేవతలు ఉన్నారు కదా, యేసు ప్రభుని ఎందుకు తెలుసుకున్నావు? దేవుడు అద్భుతాలు చేసినాడు కాబట్టి ఆయనే దేవుడు అని తెలుసుకున్నావు. నువ్వమ్మా, నువ్వెందుకు తెలుసుకున్నావు దేవుణ్ణి? నీ ఒపీనియన్ చెప్పు, పర్వాలే. ఓకే, నువ్వెందుకు తెలుసుకున్నావు తమ్ముడా? అలా నువ్వు తెలుసుకున్నావు. నువ్వు ప్రవీణ్? దేవుడు రక్షిస్తాడు, నువ్వు అది ఎందుకు నమ్ముకున్నావు? మరి సరే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ లోకంలో యేసు ప్రభుతో కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు కూడా దేవుడు చేసిన అద్భుత కార్యములు అన్నిటిని చూశారు. గుడ్డివాని కళ్ళు వచ్చింది చూశారు. సముద్రాన్ని అణిసివేసి చూసినాడు. తర్వాత యేసు ప్రభును సముద్రాన్ని గద్దించినప్పుడు సముద్రం అణిగినట్టుగా కూడా చూసాము. కుంటివారిని దేవుడు నడిపించాడుగా చూసినాము. చనిపోయిన లాజరును బ్రతికించినాడు. కుష్ఠరోగులందరినీ కూడా బాగు చేసినారు. అయితే యేసు ప్రభును సిలువ వేసినప్పుడు పేతురు అనేటువంటి ఒక శిష్యుడు అక్కడ కూర్చున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఇతను కూడా యేసు ప్రభుతో ఉన్న ఒక వ్యక్తి అని చెప్పినప్పుడు పేతురు అన్నటువంటి మాట ఏంటి తెలుసా? ఆయన ఎవరో నాకు నేను ఎరగను. మరి అద్భుతాలు చూసినటువంటి శిష్యుడే పేతురే. అద్భుతాలు యేసు ప్రభుతో కూడా 30 సంవత్సరాలు నడిచినటువంటి పేతురే యేసు ప్రభు ఎవరని నాకు తెలియదని చెప్పినప్పుడు, మరి మీరు అద్భుతాలు చేసిన దానికే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా? అద్భుతాలు మాంత్రికులు కూడా అద్భుతాలు చేస్తారు, సైతాన్ కూడా అద్భుతం చేస్తారు. కానీ యేసు ప్రభును మనం నమ్ముకున్నది ఈయన లోక రక్షకుడైన క్రీస్తు. లోకాన్ని రక్షించేవాడు. లోకాన్ని రక్షించేవాడు అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. పరలోకానికి వెళ్ళాలంటే ఎవరైనా కానీ నాకుండానే పరలోకానికి పోవాలి. అది మార్గం నేనే. జీవం అంటే ప్రాణం, ప్రాణం కూడా నేనే. మీలో ప్రాణం ఉండాలన్నా, మీ ప్రాణం అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండాలన్నా, మీ ప్రాణం మరణానికి వెళ్లకుండా ఉండాలన్నా, నా ద్వారా నేను వైకుంఠానికి రావాలి, అదే పరలోక రాజ్యానికి రావాలి. మార్గము, జీవం, సత్యం. నేనైతే ఏదైతే చెప్తున్నానో అది సత్యం, నెరవేర్తీస్తుంది. సత్యం అనేది ఏంటంటే కరెక్ట్, వేరే మార్పు లేదన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే 16వ విషయంలో, నేను తండ్రిని ఎరుగుదును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన ఏ యొక్క ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు మనము దేవుడు అనుకుంటున్నాం, ఓకే, యేసు ప్రభు దేవుడే. అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ఎవరు?
లోక సృష్టికర్త. కుమారుడు ఎవరు? తండ్రి పంపినటువంటి ఆదరణకర్త. ఈ ఆదరణకర్తే సత్య స్వరూపైన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రిని చూసిన కుమారుని చూసినటువంటి ఎవరిని చూస్తారంట? తండ్రిని చూస్తారు. ఎవరైతే యేసు ప్రభును చూస్తావో, ఎవరైతే యేసు ప్రభు చెప్పిన మాటలు వింటారో, ఎవరైతే యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలను అనుగ్రహిస్తారో, ఎవరైతే యేసు ప్రభు చెప్పిన మార్గంలోనే ఉంటారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను పఠిస్తారో వారు ఎవరిని చూస్తారంట? తండ్రిని చూస్తారంట. తండ్రి ఏమంటాడు? యేసు ప్రభు ఏమంటాడు? నేను ఏకమై ఉన్నాం. తండ్రిను యేసు ప్రభు కూడా ఏకమై ఉన్నాం. వీళ్ళిద్దరూ ఏకమై ఉన్నారు కాబట్టి మన మధ్యకి ఎవరిని పంపిస్తున్నారంట? ఆదరణకర్త. ఆదరణకర్త అనగా మనను ప్రతి విషయంలో దేవుడు మనం బలపరిచేవాడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు రోగంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, ఇంకా నేను నాకు సేవే శరణం అన్నప్పుడు దేవుడు ఆదరణకర్తగా నిన్ను ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్తగా ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన ఆదరణకర్తగా ఎందుకు ఆదుకుంటాడంటే నువ్వు యేసుని ప్రేమించావు కనుక, యేసు ప్రభు నువ్వు నమ్మావు కనుక, యేసే నాకు జీవం, యేసే నాకు సత్యం, యేసే నాకు మార్గం అని నువ్వు నమ్మావు కనుక, ఈ లోకంలో ఏ దేవతల దగ్గర నాకు రక్షణ లేదు, ఈ లోకంలో ఏ దేవుని దగ్గర నాకు జీవము లేదు, ఈ రాజ్యంలో నాకు ఏ దేవుని దగ్గర నాకు పరలోకం వెళ్ళడానికి మార్గం లేదని తెలుసుకున్నప్పుడే నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే కుష్ఠరోగం, అదే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కంపేరోగములో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు రక్తస్రావణము గల స్త్రీ, రక్తస్రావణమైనటువంటి స్త్రీని దేవుడు చూడాలనుకున్నాడు. ఆమె స్థితిని చూడాలనుకున్నాడు దేవుడు. ఆమె ఎలాగా ఉందో చూడాలనుకున్నాడు. ఏ విధంగా ఉన్నా కానీ ఆమె నేను ముట్టుకోవాలనుకున్నాడు. ఆయన మనసులో కలిగింది. అందుకే వేల మంది ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆయన ఉన్నటువంటి ఆ శరీరం అంతా కూడా భయంకరమైన దుర్వాసనతో ఉంది. బట్టలన్నీ కూడా పనికి రాకుండా మార్చిపోయినాయి. అయితే ఆయన ఎవరు చూసినా కూడా అసహించుకుంటున్నారు. ఎవరు చూసినా కూడా ఆయన దగ్గరకు రానియకుండా ఉన్నారు. అయితే యేసు ప్రభు రావపోతున్నాడని తెలిసి ఆ మంచంలో నుంచి కిందకి దిగలేకపోయినా కూడా చిన్నగా మంచంలో నుంచి పొల్లి కింద పడి మనసులు ఎవ్వరిని అంటుకోకుండా ఆ మనసులో అనుకునింది, నేను యేసు ప్రభు యొక్క చెంగు ముట్టుకున్న నా వ్యాధి, ఆయన అంచు ముట్టుకున్న నా వ్యాధి నాకు బాగవుతానని చెప్పి ఆయన విశ్వాసంతో వెళ్ళి అంతమంది ఉండగానే యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన చెంగు, ఆయన అందుకోసమని ఆయన ఒళ్ళ మీద వేసుకున్నటువంటి ఆ యొక్క శాలవ సింగు కింద రాసుకుంటూ పోతూ ఉంటే చిన్నగా వెళ్ళి ఆయన ఆ సింగునే ముట్టినట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడి నుంచి ఒక పర్లాంగి వెళ్ళిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు శిష్యుని, అయ్యా నన్ను ఎవరో ముట్టారని అడుగుతున్నాడు శిష్యులు. అయ్యా ప్రభు, మిమ్మల్ని ఎవరిని ముట్టలేదు, ఎవరు ముట్టలేదు, నిన్ను ఎవరుగానే ముట్టలేదు ప్రభు, మేము చూస్తూనే ఉన్నాం, ఎవరు నిన్ను ముట్టలేదంటే లేదు నన్ను ఎవరో ముట్టారు. అప్పుడు చెప్తున్నారు శిష్యులు, అయ్యా ఎంతో మంది ముట్టారయ్యా, నేను ఎంతో మంది వస్తున్నారయ్యా, వేల మంది వస్తున్నారయ్యా, మేము చూడలేదయ్యా నీకు ముట్టిందనంటే మళ్ళీ యేసు ప్రభు వెనక్కి తీసుకొని వచ్చి ఆమె దగ్గరకు వచ్చమ్మా, నీ విశ్వాసం నిన్ను బాగు చేయగలుగుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమెకి ఏం కలిగింది? ఆమెకి ఏం కలిగింది? ఆలోచన. ఆయన భావం కావడానికి కారణం ఏం కలిగింది ఆమె మనసులో? విశ్వాసం. నాకు యేసు ప్రభును ముట్టితే నా రోగం పోతుంది, నయమైపోతుంది. ఆయన రోగాలను నయం చేసే దేవుడు, కుష్ఠ రోగాలను బాగు చేసేవాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికించేవాడు, లోకాన్ని చేసినటువంటి లోక రక్షకుడు ఆయన. అందుకే ఆయన ముట్టుకుంటే నా రోగం బాగైపోతుంది. ఈ లోకంలో నా రోగాన్ని బాగు చేసేవాడు ఎవడూ లేడు, యేసు ప్రభు ఒక్కడే నా రోగాన్ని బాగు చేస్తాడని చెప్పి ఆయనకు ఆ ఆలోచన కలిగినప్పుడు విశ్వాసంతో వెళ్ళి ఆయన ఆ చెంగు ముట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా ఆ శరీరంలోకే వచ్చేసింది. యేసు ప్రభు నడవలేకపోయాడు, యేసు ప్రభు సోలిపోయాడు. ఎందుకు సోలిపోయాడంటే ఎన్నో 32 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తు, 12 సంవత్సరాలు వ్యాధిగ్రస్తులో ఉన్నటువంటి ఆ శరీరంలో శక్తి లేక, రక్తము లేక బలహీన పడిపోయి
దేవుల్లో ఉన్న శక్తి అంతా కూడా ఆయనకి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ఆయన వణుకుతుంది, వేసుకోబోతుంది, భయపడుతుంది, కదగడగడగా వణుకుతుంది. అందుకే అమ్మ నీ విశ్వాసం నేను బాగు చేయండి అన్నప్పుడు ఆయన శరీరం అంతా కూడా బలంతో నిండుకొని ఆయన రక్తస్రావం నిలిచిపోయి ఆయన స్వస్థత పొంది యేసు ప్రభును కూర్చి చెప్పి ఆయన మంచి జీవ గ్రంథంలో పెట్టినట్టు మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరు ఆజ్ఞగా అయిపోయింది? యేసు ప్రభు యొక్క ఆజ్ఞగా అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమింపబడింది. తన బిడ్డలు వదిలేశారు, భర్త వదిలేశారు, కన్నవాళ్ళు వదిలేశారు, అత్తమామ వదిలేశారు, ఆయనను వెలవేసేశారు బయట. తన గర్భంలో పెట్టిన బిడ్డలు కూడా వెలవేసేశారు, బయట పారేశారు. నువ్వు పనికిరావు ఇంకో మొక్కని చెప్పి బయట పారేశారు. కానీ ప్రేమామయుడైన యేసు ప్రభు, కరుణామయుడైన యేసయ్య, ప్రేమ కలిగినటువంటి యేసయ్య, జాలి కలిగినటువంటి యేసయ్య, మనసు కలిగినటువంటి యేసయ్య, ఆదరణకర్త అయినటువంటి యేసయ్య, సత్య స్వరూపము వెలిగినటువంటి యేసయ్య, ప్రేమతో జాలితో మొత్తం లోకమే వెలివేస్తే, కన్నవారు వెలివేసిన, బిడ్డలు వెలివేసిన, భర్త వెలివేసిన, అందరూ వెలివేసినా కూడా ఆయన చేసుకున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు మాత్రమో ఆయన వెలవేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇచ్చారు, ఆయన స్వస్థత ఇచ్చారు, ఆయన రక్షించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే 16వ వచనంలో అంటాడు, నేను తండ్రిని వేడుకున్నట్టుకు మీ యొక్క ఎల్లప్పుడూ నుండికై నేను వేరే యొక్క ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించుతున్నాను. మనకి ఇప్పుడు దేవుడు లేడు ఇక్కడ మన మధ్యలో దేవుడు లేడు. ఎవరున్నారంట? ఆదరణకర్త అయినట్టు ఆత్మ, దేవుని ఆత్మ మనతో సంచారం చేసుకుంటున్నాం. అందుకే దేవుడు అంటాడు, మీకు నేను ఏమి వదలలేదు కానీ నేను పరలోకమునికి వెళ్తున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి మీ కొరకు నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను మీకు ఆదరణగా అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆ మాటలు శిలువలో బలికి పరలోకానికి వెళ్తుంది. అందుకే ఇప్పుడు ఈ లోకంలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే బైబిల్లో మాట ఉంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి నా నామాన్ని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మధ్యలో దేవుని ఆత్మ సంచారం చేస్తుంది. అందరి ఆత్మను పరిశోధన చేస్తుంది దేవుని ఆత్మ. అందుకే ఆదరణకర్తను ఆయన మన మధ్యకు పంపిస్తాను. 17వ వచనం, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు. మీరైనను ఎరుగుదురు, ఆయనను మీతో కూడా నివసించి మీలో ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇక్కడ ఈ 17వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, లోకము నన్ను ఎరగదు. ఇంకెవరు చూసుకుంటారంట? ఇంకెవరు చూస్తారంట? ఎవరు చూస్తారంట దేవుణ్ణి? 14-16 వచనంలో ఎవరిని పంపిస్తానన్నాడు దేవుడు ఇక్కడ? ఆదరణకర్తను, దాని సత్య స్వరూపైన ఆత్మ. ఆదరణకర్త ఆత్మ, ఆత్మతో కూడిన ఆదరణకర్త దేవుడు మన మధ్యకు ఆయన పంపిస్తానని చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ ఎవరు నివసిస్తారంటే ఇక్కడ ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోకము ఆయనను చూడదు. చూస్తుందా? ఇప్పుడు లోకం చూస్తుందా? యేసు ప్రభుని చూసిందా? ఎవరు చూస్తున్నారు ఇక్కడ? ఎవరైతే యేసు ప్రభుని ప్రేమిస్తారో, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభులు బాప్తిసం పొందుతారో, ఎవరైతే అనుదినం యేసు ప్రభులు ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసు ప్రభులు నిలకడగా ఉంటారో, ఎవరుంటారంట ఆయనతో? ఎవరు నివసిస్తారంట? 17వ వచనంలో ఎవరు నివసిస్తారంట? ఆయన మీతో కూడా నివసించి మీలో ఉండును. ఎవరైనా? ఆదరణకర్త. 17వ వచనంలో ఉంది కదా మనకు ఆదరణకర్త అని. ఆదరణకర్త సత్య స్వరూపైన దేవుడు. ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నట్లయితే సత్య స్వరూపైన దేవుడైనటువంటి దేవుడితో మనతో కూడా నివసిస్తాం. 18, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు ఒత్తును. ఇంకా ఏమంటున్నాడు ఆయన? మిమ్మల్ని అనాథలుగా వదలను, కానీ మిమ్మల్ని నేను విడవను. అనాథలుగా అంటే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఏమంటారు? కానీ మనకి ఇక్కడ తండ్రి ఎవరు? ఆదరణకర్త. తండ్రి అయిన ఆదరణకర్త మనతో ఉన్నారు కాబట్టి
ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా వదలను, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరీ ఎన్నడను చూడదు, మిమ్మల్ని అనాథలుగా వదలను. ఇదంతా కూడా శిష్యులకు చెప్తున్నారు దేవుడు పట్టబోయే ముందు, సిలువ వేయక ముందు ఇవన్నీ విషయాలు కూడా శిష్యులు చెప్తారు. రే శిష్యులారా, మీరు నాకు అనేక అద్భుతాలు చూశారు నాతో కూడా, కానీ కొన్ని రోజులు శ్రమలు వస్తుంది, శ్రమలు మీరు భరించాలి. అయితే మీకు ఆదరణకర్తని ఇస్తాను, సత్యస్వరూపిణైన ఉంటాడు. అయితే నేను మీతో కూడా నివసిస్తాను, తండ్రితో మీతో నివసిస్తారు. అయితే మీరు నన్ను చూడగానే మీతో ఎవరు ఉంటారంట? లోకం నన్ను ఎరుగుదు కానీ ఎన్నడూ మీరు చూడదు, ఇప్పుడు కూడా లోకం మనం చూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. 20వ వచనంలో, నేను తండ్రి యొద్దను మీరు నా యందును నేను మీ యందును ఉన్నానని ఆ దినమును మీరు ఎరుగుదు. ఏ దినమంట? ఎప్పుడు తెలుసుకుంటాం మనం దేవుళ్ళో ఉన్నామని, ఆయన మనలో ఉన్నాడని, తండ్రి మనతో ఉన్నాడని, మనం తండ్రితో ఉన్నామని ఎప్పుడు తెలుసుకుంటాం? 20వ వచనంలో చూడండి, నేనును నా తండ్రి యొద్దను. ఇక్కడ ఎవరు చెప్తున్నారు నేను అని? ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు మన శిష్యులతో, నేనును నా తండ్రి యొద్దను, మీరును నా యందును నేనును మీ యందును ఉన్నామని ఆ దినం వెలుగుదు. ఏ దినం వెలుగుతారంట? ఆయన ఆఖరి దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దినం వెలుగుతారంట? ఆ దినమందును. ఏ దినం అంటే దేవుడి లోకంలోకి వచ్చేటప్పుడు. నేను తండ్రి యందును నేను మీ యందును మీరు నా యందును ఉన్నామని ఎరిగి ఆ దినమందును మీరు వెలుగుదరంటే దేవుడి లోకంలోకి రాకముందు, ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనమందరం కూడా ఆయనతో కూడా రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ప్రాణంతో ఉన్నట్లయితే మేఘారుడై తీసుకెళ్తాడంట. మృతి పొందినట్లయితే, చనిపోయి మనల్ని పాతి పెట్టినట్లయితే మనల్ని కూడా మృతుల్లో నుంచి మమ్మల్ని కూడా లేపి ఆయన సాక్షులుగా ఆయన రాకడానికి తీసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 21వ వచనం అంటాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్న వాడే నన్ను ప్రేమించేవాడు. ఇక్కడ ఉమేగు పెడుతున్నాడు 21లో, నా ఆజ్ఞలను అంగీకరించి. ఆజ్ఞ అంటే ఏంటి? దేవుడు ఏ మాటలు అయితే శిష్యులకు చెప్తున్నాడు, ఇక్కడ ఆయన శిలువ వేయకముందు ఏమైతే చెప్తున్నాడు, ఆ మాటలన్నీ కూడా అంగీకరించి వాటిని గైకొన్న వారే, అంటే వాటిని అంగీకరించి వాటిని అనుసరించిన వారే, ఆ మాటను అనుసరించిన వారే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించిన వాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను చెప్పిన మాటలన్నీ ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే జీవిస్తారో, అదే విధంగా నా తండ్రిని కూడా ప్రేమించిన వారు అవుతారు. నా తండ్రిని ప్రేమించిన వారైతే తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా ఆ దినం మేము అందరినీ కూడా నేను పరలోకానికి తీసుకుంటానని చెప్పి దేవుడు 21వ వచనంలో మనకు కనపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమింపబడదు, నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. 22వ వచనంలో, ఇస్కరాయేతు గాని యోధా ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకుంటూవేమి సంభవించినది అడుగుతా. యేసు, ఒక్కడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యందు నివాసం ఉంటున్నాం. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు 22వ వచనం. 23వ వచనంలో, ఎవరైతే నన్ను ఇస్కరాయేతు అడుగుతున్నాడు, యోధా ఇస్కరాయేతు యేసు ప్రభుని పట్టించేటువంటి వాడు అడుగుతున్నాడు, అయ్యా ఏ విధంగా నువ్వు మాకు ఇవన్నీ కనపరుస్తున్నావు కదా, ఈ సాక్ష్యాలన్నీ కనపరుస్తున్నావు కదా, అయితే మాకు మాత్రమే నువ్వు కనపరుచుకుంటున్నావు, ఇవన్నీ సంభవించినప్పుడు మేము ఏమైపోతామని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, యేసు ఒకరు నన్ను ప్రేమించిన వెడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో, నా మాటలు అంగీకరిస్తాడో, నేను చెప్పిన మాటల్లో నిలబడతాడో వాడిని నేను ప్రేమిస్తా. నేను ప్రేమించిన నా తండ్రి కూడా వాడిని ప్రేమిస్తాడు. మేము వాని ఎందుకు వచ్చి వాని ఎందుకు నివాసం దేవుని స్తోత్రం, హల్లెలూయా. నివాసం ఉండేది ఎవరంట? ఇక్కడ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఎవరితో ఉంటారంట? తండ్రిని ప్రేమించినటువంటి వాడు, తండ్రి యొక్క ఆజ్ఞని ప్రేమించినటువంటి వాడి దగ్గర ఎవరుంటారంట? తండ్రిను నేనును నివాసం ఉందుము. దేవుని స్తోత్రం. తండ్రిను ఆయన అంటే ఎవరు? ఈ లోకాన్ని చేసినటువంటి యెహోవా దేవుడు, ఈ లోకంలో వచ్చినటువంటి క్రీస్తు.
అంటే ఆదరణకర్త ప్లస్ సత్య స్వరూపి, వీరిద్దరూ కలిసి మనతో నివాసం ఉంటారని చెప్పి దేవుడు తన శిష్యులతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 24వ వచనంలో, నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనడు, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు, మీరు వినుతున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చూడండి, యేసు ప్రభు కూడా దేవుని తండ్రి మాట వింటున్నాడు. ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట కూడా నా తండ్రి దగ్గర నుంచే, నా తండ్రి చెప్పిన మాటలే నేను మీకు అందరికీ చెప్తున్నాను. కానీ ఇవి నా మాటలు కాదు, నా మాటలు ఎవరైతే గైకుంటారో నా తండ్రి మాటలు మీరు గైకున్నట్లే, ఇవి నా మాటలు కాదు, నన్ను పంపిన తండ్రి మాటలు అని చెప్పి అక్కడ శిష్యులతో మన దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 26, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోగు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించు, నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. చూడండి, ఆదరణకర్త ఇక్కడ మళ్ళీ పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చిన తండ్రి ఏమంటే, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోగు పరిశుద్ధాత్మ మనకి కార్యక్రమాలన్నీ కాదు అన్ని కూడా మనకు బోధించి దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తాడని చెప్పి మనకి ఇక్కడ రాయబడింది. 27లో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శాంతిగా ఉంటామా? రత్నం నన్ను మాట అనిందంటే వెనకాడే తిరిగి అనేస్తాం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నేను మీకు ఏమి వదలలేదు, నా శాంతిని మీకు అనుగ్రహించుకోతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, ఎలవైనీయకుడి. కలవరపడనీయకుడు అంటే కలవరపడనీయకుడి. ఇప్పుడు మనకి ఇంతకు ముందే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? అందరము కూడా భయపడిపోయినాం, కలవరపడిపోయినాం. మా బిడ్డలకు వస్తుందా, నాకు వస్తుందా, మా వాళ్ళకి వస్తుందా, పక్కన వాళ్ళకి వస్తుందా, ఆ పక్కన వాళ్ళకి వస్తుందా, ఈ పక్కన వాళ్ళకి వస్తుందా, మన శరీరంలో కలవరం అయిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ మీకు సంభవిస్తాయని మీ హృదయాన్ని మీరు కలవరపడనీకుడి, మీ హృదయాన్ని మీరు భద్రం చేసుకోమన్నటువంటి 2వ వచనం ఏమంటాడంటే, ఎలవనీకుడి, కలవరపడనీకుడి. కలవరపడి మనం మామూలుగా ఏదో వచ్చేస్తాం అమ్మ అనేస్తాం, శరీరం కలవరపడిపోతుందమ్మా, ఏం జరుగుతుందో. కానీ ఎరవనీయకుడి, కానీ భయపడకుడి, మీరు భయపడకుడి, ఎందుకంటే నేను శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. అవును, నన్ను పట్టుకుంటారు, కొడతారు, కోడాలతో కొడతారు, ఉమ్మేస్తారు, కలువరి కొండ వరకు నన్ను ఆ రాళ్లతో చేతలతో కొట్టుకుంటూ తీసుకుని వెళ్తారు. అయితే ఇలా జరుగుతుందని, మాకు కూడా ఇలా జరుగుతుందని మీరు కలవరపడనీకుడి, మీరు ఎరవనీకుడి, మీ హృదయాలను భద్రపరచుకోండి. నేను ఏ ఆజ్ఞలు అయితే చెప్పానో ఆ ఆజ్ఞని మీ హృదయంలో భద్రపరచుకోండి. ఆ విధంగా భద్రపరచుకున్నట్లయితే మీరు నేను రాకడ సమయంలో నేను నా తండ్రితోను, నా తండ్రితో నేనును, మీరును, మనం అందరము కలిసి నివసిస్తామని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకి 26వ వచనంలో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 28, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చిందని మీతో చెప్పిన మాట మీరు వింటేది కదా, తండ్రి నాకంటే గొప్పవాడు. ఏమంటారు ఇక్కడ? దేవుడు ఏమంటున్నాడు? తండ్రి మాకంటే గొప్ప. నేను మీకు ఏం చేయాలన్నా నేను తండ్రి నుంచినే తీసుకుంటా, నేను ఏ మాట చెప్పాలన్నా నా తండ్రి నుంచినే తీసుకొని మీకు చెప్తా. అద్భుతాలు చేయాలని కూడా నేను తండ్రి ప్రార్థన చేసి తండ్రితో సమాధాన పడి నేను ఇక్కడ అద్భుత కార్యములు అనేది చేస్తా. కానీ నేను చెప్పిన మాటలు మీరు అంగీకరించినట్లయితే తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన వేళ నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మీరును కూడా సంతోషించదు. మీరు కూడా వస్తారు. ప్రార్థన చేయాలి, ఉదయ ప్రార్థన చేసుకోవాలి, రాత్రిలో ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. మనకు ఆయన శాంతిని ఇచ్చాడు కాబట్టి ఆ శాంతి ప్రకారం మనం ఉండాలి. ఎవరైనా ఒకరైనా పొరపాటు ఏదైనా ఒక మాట వెంటనే తిరిగి మనం రివర్స్ కాకుండా దేవునికి అప్పగించాలి. అందుకే మలాకి గ్రంథంలో ఒక మాట రాయబడింది, మీకు మీరు పగ తీర్చుకోండి, యెహోవాకు అప్పగించుడి. మనకు మనం పగ తీర్చుకోకూడదు. ఒకరు మనం కొట్టినారనుకోండి, మనం ఎవరికి అప్పగించాలంట?
దేవునికి అప్పగించాలి. పగ మనలో పెంచుకోకూడదు. అయ్యే వాడు నన్ను ఈ మాట అన్నాడు, వాడు ఈ మాట అన్నాడు అని చెప్పి మనం మన శరీరంలో పగ పెంచుకోకుండా మనం ఎవరికి అప్పగించాలంట? అది యెహోవాకు అప్పగించుడి. దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు మనం పగ తీర్చుకొనక యెహోవాకు అప్పగించుడి. ప్రార్థించాలి. ప్రభా, నరసింహుల గురించి ప్రార్థన చేస్తున్నాను. నరసింహులను తిట్టాడు ప్రభా, నేను మళ్ళీ వెళ్ళి తిట్టాలా, మళ్ళీ వీళ్ళు కొట్టాలని మనం ప్రార్థన చేయకూడదు. ప్రభా, ఆ బిడ్డ తెలియక నన్ను తిట్టాడు, ఆ బిడ్డని దర్శించండి. ఆ కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి నాయనని ప్రార్థన చేస్తే దేవుడే ఆ తిట్టినటువంటి మనిషి హృదయాన్ని మార్చగలి సమర్థుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవించక ముందే మీతో చెప్తున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చి ఉన్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. దేవుడు అప్పగించి ముందు ఈ మాటలని వారు చెప్పారయ్యా, ఈ మాటలన్నీ మీ కొరకు చెప్పాను నేను. నన్ను లోకాధికారి వచ్చాడు, సైనికులు వచ్చారు, నన్ను మీరు అప్పగిస్తున్నారు. సైతాన్ వచ్చింది, నన్ను అప్పగించుకుంటుంది, అప్పగించుకోబోతా ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి దేవుడు చెప్పినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆయన్ని కూడా, దేవుడిని కూడా సైతాన్ని బాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు అన్ని సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు, ఆ 3 అంశాలను మానవుల్లో నెరవేర్చాలనే ఉద్దేశంతోనే దేవుడు మన కొరకే సృష్టి చేసినటువంటి దేవుడు, నిన్ను చేసిన దేవుడు, నన్ను చేసిన దేవుడు, నీరును ఆకాశం చుక్కలు నక్షత్రాలు చేసిన దేవుడు మనిషి రూపంగా ఈ లోకములకు వచ్చి తిరిగి ఆయన ప్రేమను, ఆయన అనురాగాలను, ఆయన ప్రేమను మనకు చూపించి, ఆయన ఏమి మనకి ఈ లోకం చూపలేదు కానీ ప్రేమ ఒక్కటే ఆయన మనకు చూపించి, ఆయన ప్రేమను మనకు తిరిగి ఆయన మనలోకం తీసుకుని వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 31 ఆయనను నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించిన నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయించున్నాను. లేండి ఇక్కడ నుండి వెళ్ళిపోదాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూసిన శిష్యులు చెప్తున్నాడు, అయ్యా నేను ఈ లోకంలో భయపడే వాళ్ళకు నేను దొరకలేదు, కానీ తండ్రి చిత్తమై ఉంది నేను ఆయనకు లోపడాలని. దేవుడి చిత్తమైన నన్ను పంపే నా తండ్రి చిత్తమై ఉంది నన్ను వారికి అప్పగించుకోవాలని. ఆయన్ని నెరవేర్చుకోవడానికే నేను ఈ లోకంలోకి వచ్చాను. సైతాన్ నన్ను అప్పగించబోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరదాం లేండి అని చెప్పి మన శిష్యులు 12 మంది శిష్యులు తోడుకొని ఆయన బయలుదేరిపోతున్నట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకంలో సంచారం చేసిన 32 సంవత్సరాలు ఆయన అనేక అద్భుతాలు చేశాడు, అనేక మహత్కార్యములు జరిగించాడు. ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఆయన నమ్మలేదు. ఆయన శిలువకు అప్పగించినప్పుడు, సలిమంట దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని జనులు అందరూ చూసి, ఇతను యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి వ్యక్తే కదా అని పేరుతో అన్నప్పుడు, అయితే యేసుప్రభు నాకు తెలియదని అబద్ధం చెప్పాడు. 3 సార్లు అబద్ధం చెప్పినాక కోడి కూసింది. అప్పుడు అనుకుంటున్నారు పేతురు, అయ్యా నువ్వు చెప్పింది వాస్తవమే, నా కొరకు ప్రాణాన్ని ఇస్తానన్నావు కదా పేతురు, నువ్వేం చేయమంటే చేస్తానన్నావు కదా పేతురు, నా కొరకు 3 సార్లు నువ్వు అబద్ధం అవుతావని చెప్పాను కదా పేతురు అని ఆ రోజు యేసుప్రభు చెప్పాడు. అవును తండ్రి, నేను అబద్ధం ఆడాను, అవును యేసయ్యా నేను అబద్ధం ఆడాను ఆయన అని చెప్పి పేతురు మళ్ళీ పరీక్షకుంటూ వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు కూడా 32 నాణ్యాలకు యేసుప్రభుని పట్టించాడు, కానీ యేసుప్రభుని చంపుతారని పట్టలేదు యూదా ఇస్కరియోతు. ఏదో యేసుప్రభుని ఊరికే పట్టుకొని పోయి మాట్లాడతారులే అనుకున్నాడే కానీ యేసుప్రభుని సిలువ వేస్తారనేటువంటి సత్యం యూదా ఇస్కరియోతు తెలియదు. కాబట్టి తెలియకపోయిన ఆ 32 నాణ్యాలకు ఆశపడి యేసుప్రభును సైతానికి అప్పగించినట్లు మనం చూస్తున్నాం. లాస్ట్ తెలిసింది యేసుప్రభు చనిపోయినాడు. అనేక సార్లు యేసుప్రభు దగ్గర విగ్రహం పెట్టాలనుకున్నాడు. కుమారుడా సమయం వచ్చినప్పుడు పెట్టదు అని చెప్పిన దేవుడు రెండవసారి ముద్దు పెట్టిన పోయినాడు. కుమారుడా నేను సమయం వచ్చినప్పుడు నేనే నీ దగ్గర ముద్దు పెట్టించుకుంటాను అన్నాడు. అప్పుడే ముద్దు పెట్టి యేసుప్రభు లాస్ట్ యూదా యేసుక్రీస్తు ఎలాగ చనిపోయాడంటే కాళ్ళు పైకి తలకాయ కిందకి ఉరి వేసుకొని భయంకరంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు నేను పట్టించానే, ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుని పట్టించానే, ఇంత ప్రేమామయ్యను నేను పట్టించి కొరడాలతో కొట్టిస్తానని చెప్పి
సౌలు కూడా దేవుడు అనేక సార్లు దేవుడు బాగా పెట్టారు. ఆయన సౌలు మహాభక్తుడిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోలేకపోతే, మన కుటుంబాల్లో మన యేసు ప్రభు ప్రేమ మనకు లేకపోతే, వ్యాధుల కోసమో లేకపోతే కుటుంబాల సమస్యల కోసమో మనం మారి ఉండదు. అయితే కూడా ప్రార్థన చేసి, అందుకే ఒక పాట ఉంది, ఈ లోకంలో ఎన్ని సంపాదించినా ఏమున్నది ఈ లోకంలో, ఒక దినమన్న మందైన నీవు మన్నైపోదువు, ఏమన్నది ఈ లోకంలో అని చెప్పి ఒక దాసుడు పాట ఆస్తులు అంతస్తులు మన అంటే ఏమి రావు, కానీ ఒకరోజు మనకు ఒక మరణం ఉంది. ఆ మరణము నుంచి మనం తప్పించబడాలంటే ఆ యేసు ప్రభువును నమ్మడానికి కారణం మూడే మూడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ మూడు మాటలు యేసు ప్రభు లోకంలోకి వచ్చి ఆయన సత్యమైన మార్గంలో, ఆయన జీవమైన మార్గంలో, ఆయన మరణము లేనటువంటి మార్గంలో మనం నడిపించడానికి యేసు ప్రభు లోకం. దయచేసి మనమందరం కూడా దేవుని సన్నిధానంలో దేవుడిని అడగాల్సింది. అందరూ ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు రాత్రి కాలంలో ప్రభు నీ ఆజ్ఞను నేను ఇంకా కైకొనుకున్నాను. నిన్ను ఇంకా నేను ప్రేమించలేకున్నాను ప్రభు. నేను నామకార్థంగా నిన్ను ప్రేమిస్తున్నానేమో తండ్రి. ఇదిగో నా వ్యాధి కోసం నిన్ను నేను ప్రేమించానేమో ప్రభు. అయితే వ్యాధి కోసం ప్రేమించినప్పుడు నా వ్యాధిని తీసేసావు. అయితే మరణం అని గొప్ప భయంకరమైన శిక్ష ఉంది. ఆ మరణం నుంచి ఎవరు తప్పిస్తారు? నేను శారీరకంగా లోకంలో చనిపోతాను ప్రభు. శారీరకమైన ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది తండ్రి. మరి నువ్వు ఇచ్చినటువంటి ఆత్మ అగ్నిగుండంలోకి వెళ్ళకుండా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు తండ్రి? ఈ రాత్రి కాలంలో తండ్రి, నా ప్రాణం మరణముడికి వెళ్ళకుండా, నా శరీరం మట్టికి మట్టి అయిపోయినా పర్వాలేదు, కానీ ఆయన ఆత్మతోనూ శరీరంతోనూ బాధ పెట్టి నీ ఎదుట నిలబడే శక్తి నాకు ఇచ్చేమో ఒకసారి నేను ప్రయత్నించుకుంటున్నాను. ఆత్మ బాధపడుతుంది, శరీరము బాధపడుతుంది. అయితే వీటి రెండింటిని రక్షించుకొని నీ ముందర నిలబడే బలం నాకు ఇస్తాను. ఈ రాత్రి కాలంలో మనం అందరం కూడా ఆయన ఈ లోకంలో చేసిన పనులన్నిటికీ నీ దగ్గర తీర్పు ఉందని నేను తెలుసుకోవడానికి నీకు దయచేస్తాను. ఈ లోకంలో నేను ఏ పనులు చేస్తున్నానో ఆ పనులన్నిటికీ ప్రభా నీ ముందర నిలబడే తీర్పు దినమంతా నీ ముందర నిలబడే శక్తి నాకుందేమో నేను మనం ఒకసారి ప్రయత్నించుకోవాలి. ఆ శక్తి నాకుందనైనా నాయనా నీ ముందర నిలబడి ప్రభా నేను ఈ పాపం చేసినానని చెప్పే బలముగా నీ శక్తిని నాకుందనైనా నాయన ఇలాంటివన్నిటిని నా హృదయంలో దుష్ట సాధారణ శక్తి ఆలోచనలన్నిటి నా హృదయంలో రాత్రి కాలంలో నైనా మీరు అంటున్నారు, నేను నా తండ్రిని నీతో నివాసం చేస్తానంటున్నాను. నాతో నివాసం చేయాలని అనుకుంటే నా హృదయం మారినదా? నా హృదయంలో మీరు ఉన్నారా? నా హృదయంలో ఆదరణకర్త ఉన్నాడా? నా హృదయంలో సత్యస్వరూపైన దేవుడు నివాసం ఉందని చెప్పి ఒక్కసారి మన పరి మన రోజుతో రాకడ సమయంలో నీ ముందర నిలబడి నేను స్థుతించే భాగ్యం నాకుందా? నీ రాకడ సమయంలో నేను నరకంలో వెళ్ళకుండా నీ పరలోక రాజ్యం చేరే గొప్ప మనసు, నా గొప్ప ఆజ్ఞని కైకొని ఉన్నాను. నేను వ్యాధి కోసం కాదు, వ్యాధి కోసమైనా నమ్ముకున్నా నా వ్యాధి బాగైంది. ఘోరమైన వ్యాధి నా హృదయంలో ఉంది తండ్రి, మరణం అనే వ్యాధి. ఆ మరణం నుంచి తప్పించబడాలంటే ఇచ్చిన ప్రేమను మేము పని, నువ్వు ఇచ్చిన ఆత్మను మేము కైకొని ఈ లోకం విడిచి ఒక రోజు ఆ జనములో నాయన ఆస్తులు, అంతస్తులు, అందము, ఐశ్వర్యము ఏవి మా వెనకంటే రావుతండి. అయితే మీరు ఇచ్చినటువంటి ఆత్మ మాత్రమే సన్నిధానం. మరి ఈ ఆత్మను అగ్నిగుండానికి పంపించాలన్నా, మరొక రాజ్యం నీ వద్దకు రావాలన్నా మా తీర్మానాలను మేము చేసుకుంటాం. దేవుని ఎదురు ఒప్పుకొని దేవుడు ఈ రోజు రాత్రి కాలంలో మొత్తం మాట్లాడుతున్నాం. మా
మీరు నివసిస్తున్నారా తండ్రి? మా మధ్య ఆదరణకర్తగా నువ్వు ఉంటున్నావా ప్రభా? ఆయన మా హృదయాల్లో ఆదరణకర్తగా మీరు ఉంటున్నారా తండ్రి? మా హృదయంలో మీ పరిశుద్ధాత్మ ఉందా నాయన? మేము వెళ్తున్నప్పుడు నీ దూతను మాకు కాపుదలు ఇస్తున్నావా ప్రభా? మేము వెళ్తున్నప్పుడు దురాత్మ శక్తులను దూరపరచడానికి 96వ కీర్తనలో సెలవిచ్చిన ప్రకారంగా 10,000 మంది నీ ప్రక్కన కూడిన అపాయం నీ వద్దకు రాదన్న మాట మా జీవితంలో నెరవేర్చుకుంటాం ప్రభా. మేమేమైనాము తండ్రి? లోకంలో ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం, డబ్బు, ఆస్తి, బంగారము మా ఇంట రాదు, కానీ ఘోరమైన మరణం అనే ఆత్మ మీరు మరణానికి వెళ్ళకుండా ఈ పరలోక రాజ్యములు 12 భూముల చేత కట్టబడిన ఆ పరలోక రాజ్యాన్ని ఆశీర్వాదం వేరే పెట్టుబడి